స్వామీజీ మనతో ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు, మన కష్టాలు వింటున్నారు, మన కష్టాలు తీరుస్తున్నారు, ఎన్నెన్నో వ్యవహారాలు చేస్తున్నారు. కానీ ఆయన లోపల ఎట్లా ఉన్నారు? పరమశాంతిగా పరమపదంలో ఉన్నారు. కాబట్టి ఆ శక్తి పనిచేస్తోంది. ఆయన కూడా సామాన్యుల్లాగానే దిగిపోతే శక్తి ఎక్కడ ఉంటుంది? అలా దిగకుండా ఆయన శక్తిలో, ఆయన పరమపదంలో ఆయన ఉంటూ బయట భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది మనం గమనిస్తూ ఉన్నాం. ఇంట్లో ఉండే యజమాని కానీ గృహిణి కానీ వాళ్ళు చాలా పనులు చేస్తారు. ఆ పనులు చేసేటప్పుడు మనస్సులో కూడా ఆ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ గురువుల విషయంలో అట్లా కాదు. బయట ఇన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నా, ఇంతమందిని అనుగ్రహిస్తూ ఉన్నా కూడా మనస్సులో మాత్రం ఏం మార్పు లేకుండా ఉన్నారు. అది నువ్వు అభ్యాసం చేసుకోవాలి. అన్నీ చెయ్యి, మనస్సులో మాత్రం ఆ శాంతిని పోగొట్టుకోవద్దు. ఎట్లా వస్తుందండి ఇది? మనం